కడప జిల్లా అంటే వైఎస్ఆర్ అడ్డా కాదు. ఈ రోజున టీడీపీ అడ్డా అనేది లోకేష్ గారు చెప్తారు. నిజంగా టీడీపీ అడ్డా అంటారా? మహానాడు ఈ మహానాడు సక్సెస్ ఇదొక ఉదాహరణ చెప్తారు. నిజంగా ఇది టీడీపీ అడ్డా అని ఏదో వాళ్ళు పచ్చ తరుణాలు కట్టేసినంత మాత్రాన, డబ్బులు ఉన్నాయని చెప్పి ఫ్లెక్సీలు కట్టేసినంత మాత్రాన మరి ఈ ప్రాంతం వాళ్ళ అడ్డా కాదు. ఈ అడ్డా, ఈ రాయలసీమ గడ్డ అనేది అది ఒక్క వైఎస్ కుటుంబానికి అడ్డా. ఎందుకంటే ఈ ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. ఎందుకంటే ఈ ప్రాంత రైతులకందరికి కూడా మేలు చేయాలి, ఈ ప్రాంత రైతులు, ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం కావాలి అని చెప్పి ఆనాడు మరి ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని 11,000 సామర్థ్యం ఉన్న హెడ్ రెగ్యులేటర్ని 44,000కు పెంచిన వ్యక్తి మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ ప్రాంతం అంతా కూడా అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ వర్షాలు నమోదైతేనే, వర్షాలు పడితేనే పంటలు పండే ప్రాంతం ఇది. మరి ఆ ప్రాంతానికి మరి కృష్ణా నుంచి నీళ్లు తీసుకోవాలి, కృష్ణాని పెన్నాలో అనుసంధానం చెయ్యాలి అనే ఒక మంచి ఆలోచనతో మరి రాయలసీమకు కృష్ణా నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ రోజు మరి ఆ పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ని దాని సామర్థ్యాన్ని పెంచిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు.